దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా అందరూ? లైవ్‌లో జాయిన్ అయ్యి మిమ్మల్ని అందరిని బట్టి సంతోషిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ విధంగా మనందరం కూడా ప్రభు యొక్క మాటను తీసుకొని ఆ రోజంతా సంతోషంగా, ఆనందంగా మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మాట దేవుడు వచ్చే మాట ఇచ్చే బలం చేత మనం బలం పొందుకొని సాగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు. చాలా సంతోషం. మరి ఈరోజు దేవుని యొక్క మాటలోనికి మనం వెళ్ళిపోదామా? నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలోన ఉన్న ఈరోజు దేవుడు మనకివ్వబోయే మాటను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 121వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా చదువుకోండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అని కీర్తనాకారుడు చాలా అద్భుతమైన మాటను మనకి ఈరోజు అందిస్తూ ఉన్నాడు. దేవుడు మంచివాడు గదా! ఆయన కాపాడేవాడట. ఆయన ఎప్పుడూ కూడా పాడు చేసేవాడు కాదు, నాశనం చేసేవాడు కాదు. మనుష్యులను నాశనం చేయడానికి ఆయన కలుగు చేయలేదు గానీ, దేవుడు కాపాడేవాడు, భద్రత ఇచ్చేవాడు, క్షేమం ఇచ్చేవాడు. అంటే విశ్వాసుల భద్రత, విశ్వాసుల క్షేమము దేవుని చేతిలోనే ఉన్నది అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మాకెవరున్నారు, మమ్మల్ని ఎవరు కాపాడతారు, మాకెవరు చూస్తారు అని అనుకోవద్దు. గొప్ప దేవుడు. అదే కీర్తనలో ఉంది గదా! 121 కీర్తనలోనే 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా వలననే నాకు సహాయము కలిగెను. ఎందుకు అంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, ఆ సృష్టికర్త ఆయనే కాబట్టి కాపాడే బాధ్యత కూడా ఆయనదే, కాపాడే దేవుడు కూడా ఆయనే అని చాలా కాన్ఫిడెంట్‌గా కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ కీర్తన ప్రారంభంలోనే కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని చెప్తూ ప్రశ్న తనే వేశాడు, జవాబు తనే చెప్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయము కొండల మీద ఉండేది. యెరూషలేము చుట్టూ కొండలుండేవి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళాలి అంటే తప్పకుండా ఈ కొండల్ని దాటుకొని దేవుని మందిరంలో అడుగుపెట్టాలన్నమాట. మరి ప్రతి యూదుడు సంవత్సరానికి 3 సార్లు, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో 3 సార్లు దేవాలయానికి వెళ్ళేవారు. ఒక్కొక్కసారి కొండలు ఎక్కలేకపోయేవారు. నీరసం చేత, బాధ చేత, కష్టం చేత. ఒకవేళ ఓపిక లేక ఆ కొండలన్నీ దాటుకొని నేను వెళ్ళగలనా? ఆ కొండల్ని దాటి నేను దేవుడిని చేరగలనా? భక్తి చేయగలనా? అని వాళ్ళు కూడా బాధపడుతూ ఉండేవారనమాట. అందుకనే ఈ కీర్తన రాశాడేమో అని అనిపిస్తూ ఉంటది. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఆయనే చెప్తున్నాడు. దేవుని వలననే నాకు సహాయం కలుగుద్ది. దేవుడే నన్ను కాపాడతాడు. ఎందుకంటే ఈ కొండ ఎక్కి పడిపోతానేమో, ఈ కొండ ఎక్కుతూ జారిపోతానేమో, నాకు ఓపిక లేదు, పూర్తిగా నేను ఎక్కలేనేమో, ఈ కొండల్ని దాటలేనేమో అని ఆ రోజున్న విశ్వాసి ఎలాగ అనుకునేవాడో, విశ్వాసులారా ఈ రోజున కూడా కొండలాంటి సమస్యలు, కొండలాంటి అనారోగ్యాలు, కొండలాంటి ఇబ్బందులు, ఈ రోజున ఆర్థికపరమైన ఇబ్బందులు, రకరకాల భయాలతో ఈ రోజున విశ్వాసులు నలిగిపోతూ ఉంటే దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ కొండల్ని నువ్వు దాటగలవు, ఈ కొండలను నువ్వు ఎక్కగలవు, ఎక్కి తప్పకుండా ఆ పరలోక రాజ్యంలో నన్ను నీవు చేరుకోగలవు అన్నట్టుగా ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 121 కీర్తన అంతా ఉంటుంది. నీ పాదాన్ని ఆయన తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఏవండి ఎంత మంచి దేవుడో కదా! మనల్ని కాపాడే దేవుడు కనీసం కొనకడంట, కనీసం నిద్రపోడు అంట. ఆయన మేల్కొల్పవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మేల్కొనే ఉంటాడు. మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనల్ని తప్పించాలని, మన పాదాలు భద్రపరచాలని. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఆ కొండల్లాంటి సమస్యలను దాటాలని ఆయన ఎప్పుడూ కూడా మన కోసం వేచి ఉంటాడు. ఆయన లేపాల్సిన అవసరత లేదు. ఆయన అంటున్నాడు కదా! అక్కడ వాక్యంలో ఉంది. ఆయన కునుకడు, నిద్రపోడు అని సెలవిస్తున్నాడు. మన పాదాలు తొట్రు పడకుండా దేవుడు కాపాడతాడంటే ఎంత మంచి దేవుడో గదా! ఆ కీర్తనంతా ఉంటది. మీ రాకపోకల్లో నేను కాపాడతాను. రాత్రి వెన్నెల దెబ్బ గాని, పగలు ఎండ దెబ్బ గాని మీకు తగలకుండా నేను కాపాడతాను. అంటే పగలు, రాత్రి మనిషి కోసమే దేవుడు చేశాడు గదా! పగలు మనిషికి అవసరమే. రాత్రి
రాత్రి అవసరమే, ఎండ అవసరమే, చలి అవసరమే, వర్షము అవసరమే. దేవుడు ఏది ఎంత కావాలో అంత మనకిస్తాడు. సాధారణంగా ఈ ఎండలు చూసి అనుకుంటాం, దేవా ఏంటి ఎండలు, ఏంటి కష్టం, ఏంటి బాధ అని చాలాసార్లు తెలియకుండా అంటూ ఉంటాం. ఎండ ఎక్కువ ఉంటే వర్షాలు బాగా కురుస్తాయి. వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి. ఇది చక్రం అన్నమాట, సైకిల్ అన్నమాట. కాబట్టి దేవుణ్ణి ప్రశ్నించడానికి గానీ, దేవా ఎందుకు ఇలాగా అనే గాని మనం ప్రశ్నించడానికి మనకి అంత అర్హత లేదు గానీ, ఇక్కడ చూడండి, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అంటే మనకేమి మరణాలు రావని, కష్టాలు రావని, ఇబ్బందులు రావని, సమస్యలు రావని కాదు గానీ, వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు తన కృప చూపించి మనల్ని నిలబెడతాడని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఆ రోజున దావీదుని ఎలాగైతే నిలబెట్టాడో, ఈరోజు మనం నమ్మిన దేవుడు మనల్ని కూడా నిలబెట్టే దేవుడై ఉన్నాడు. అక్కడ చూడండి, అదే కీర్తనలో ఉంటుంది, ఆయన నీ ప్రాణమును కాపాడును. 7వ వచనం, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడేవాడట. మన ప్రాణాల్ని కాపాడేవాడట. నిర్గమకాండంలో ఉంటది గదా! నిర్గమకాండంలో అమ్రాము యొకోబెదులు వాళ్ళ అబ్బాయిని తీసుకొని జమ్ము పెట్టెలో పెట్టేసి నైలు నదిలో పడేస్తే, ఆ నైలు నదిలో దేవుడు మోషేని రక్షించినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండము 2వ అధ్యాయము చూడండి, 6వ వచనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం చూస్తారా? 6వ వచనం, తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అని చెప్పింది అంట ఫరో కుమార్తె. నేను అనుకుంటాను, అమ్రాము యొకోబెదులు మోషేను, చిన్నవాడైన పసివాడైన మోషేను అందులో నైలు నదిలో వదిలేస్తే అసలు బ్రతుకుతాడో లేదో కూడా ఆశ లేదు. కానీ దేవుడి మీద భారం వేసి, ఆ రోజుల్లో ఫరో ఇశ్రాయేలుల ప్రజల్ని ఎలాగైతే మగపిల్లల్ని చంపేస్తున్న రోజులవి. ఆ రోజుల్లో ఏవండి ఏమీ చేయలేక 3 నెలలు దాచింది. ఇంక తర్వాత దాచలేక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేస్తే, మీరు ఆలోచించండి, నదిలో మొసళ్ళుంటాయి, నదిలో ఆహ్, చాలా పెద్ద పెద్ద తిమింగలాలుంటాయి. మరి అలాంటి వాటి మధ్య, అలాంటి పెద్ద వాటి మధ్యన దేవుడు మోషేని ఎలా కాపాడాడా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఆయన భక్తుల ప్రాణాలని ఆయన కాపాడేవాడు. మనం అనుకోవచ్చు, మోషే పసివాడు గదా! ఇంకా భక్తిలోకి రాలేదు గదా! ఎలా కాపాడాడు అంటే, తల్లిదండ్రుల భక్తి, తల్లిదండ్రుల ప్రార్థన, తల్లిదండ్రుల దైవ భయము ఒకవేళ మోషేను కాపాడినట్లుగా మనం గుర్తించొచ్చు. ఈ రోజున మనం చేస్తున్న ప్రార్థనలు గానివ్వండి, మనం చేస్తున్న భక్తి కానివ్వండి, మన బిడ్డలకు దేవుడు కాపుదలగా భద్రత ఇస్తాడు. ఇంకా ఒకవేళ మారుమనసు వాళ్ళు పొందకపోయినా, ఒకవేళ వాళ్ళు ఇంకా దేవుని దగ్గరికి రాకపోయినా, మనం తెల్లవారు జామున లేచి ప్రార్థిస్తూ ఉన్నాం చూసారా? మనం ప్రతిరోజు మోకరించి ప్రభువా కనికరించు అని అంటున్నాం చూసారా? దేవుడు కనికరించి కాపాడే దేవుడై ఉన్నాడు. నేను అనుకుంటాను, మోషేను ఆ రోజు దేవుడు తన ప్రాణాన్ని కాపాడాడు. ఆ రోజు మోషేని నైలు నదిలో ఏ మొసలి కూడా ఆ చిన్న బిడ్డని చంపకుండా, ఏమండి ఇది నైలు నది అంటే చిన్న నది కాదది, చాలా పెద్ద నది. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు కాపాడే గొప్ప దేవుడవి. అందుకనే అంటాడు కదా, మీరు నదుల్లో నుంచి వెళ్ళినా, లేకపోతే ప్రవాహాల్లో నుంచి వెళ్ళినా, లేకపోతే అరణ్యంలోంచి వెళ్ళినా కాపాడే బాధ్యత మాత్రం దేవుడిదే. ఈ రోజున యెహోవాయే నిన్ను కాపాడువాడు. కొండలాంటి సమస్యలున్నా సరే, కొండలాంటి ఇబ్బందులున్నా సరే, వాటన్నిటి మధ్యలో దేవుడు మన ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. కాబట్టి దేవుని మీద ఆనుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే, సంఖ్యాకాండం ఒకసారి తీయండి. 13వ అధ్యాయంలో ఒక మంచి మాట చూడండి ఒక్కసారి. 13వ అధ్యాయము 32వ వచనం, 33వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల్లాగున్నాము, వాళ్ళ దృష్టి కూడా అలాగే ఉన్నామని. వేగు చూడడానికి వెళ్ళిన 12 మందిలో 10 మంది అంటున్నారు. అక్కడ కనాను దేశంలో అందరూ
చాలా ఎత్తుగా ఉన్నారు, వాళ్ళు ఉన్నత దేహులు అని చెప్తూ ఉంటే, అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశమును మనలను చేర్చి దానిని మనకిచ్చును అని యెహోషువ కాలేబులు ఆ సర్వ సమాజానికి చెప్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయమో గదా! ఏవండి, ఆ 10 మంది ఏమో ఉన్నత దేహులైన నెఫీలీలను చూశారు. కానీ యెహోషువ కాలేబుల దృష్టికి ఆ ఉన్నత దేహులు కనిపించలేదు గానీ, ఉన్నతమైన దేవుడు కనిపించాడు. సర్వోన్నత స్థలాలలో నివసించే ఆ గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని విడిపించింది ఆయనే గదా! మనల్ని నడిపించేది ఆయనే గదా! కాబట్టి మనల్ని చేర్చేది గూడా ఆయనే అని వాళ్ళు దృఢంగా నమ్మారు. దేవుడి మీద విశ్వాసం ఉంచారు. ఈ రోజున విశ్వాసులారా, మనం కూడా ధైర్యం తెచ్చుకుందాం. లేదా కొండలాంటి సమస్యలను చూసి భయపడిపోకుండా, ఉన్నత దేవుళ్ళను చూసి భయపడిపోకుండా, ఈ రోజున సమస్యలు మనకు అలా కనిపిస్తూ ఉన్నాయేమో, నెఫీలీయుల్లా కనిపిస్తూ ఉన్నాయేమో, కానీ మన దేవుడు వాటన్నిటికంటే, సమస్య కంటే కూడా గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం, దేవుని వైపు చూద్దాం. తప్పకుండా అది ఏ సమస్య అయినా, ఏ అనారోగ్యమైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బందైనా ప్రార్థన చేస్తే, ప్రభు సహాయం తీసుకుంటే తప్పకుండా దేవుడు మనకి విడుదల ఇస్తాడు. కాలేబు ఒకటే అంటున్నాడు, యెహోషువ ఒకటే అంటున్నారు. దేవుడు మన యందు ఆనందిస్తే చాలు. దేవుడు ఆనందించేలాగా మనం భక్తి చేయగలిగితే, దేవుడు మన యందు ఆనందించేలాగా మన విశ్వాసం ఉండగలిగితే, మన ప్రార్థన ఉండగలిగితే, దేవుడు ఆనందించేలాగా చూసుకుందాం. తప్పకుండా మిగతా విషయాలన్నీ కూడా, మన విషయాలన్నీ కూడా దేవుడు చూసి మనల్ని కాపాడతాడు అని చాలా చక్కగా భరోసా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. దేవుడు ఒక్కడే మనల్ని కాపాడేవాడు. దేవుడు ఒక్కడే మనకు విడుదలిచ్చేవాడు. ఈ లోకంలో ఆస్తులు గానీ, అంతస్తులు గానీ, లేకపోతే ఈ లోక సంబంధమైన మనుషులు గానీ, బంధువులు గానీ మనకే భద్రత ఇవ్వలేరు. మనకే కష్టాన్ని తీసివేయలేరు. దేవుడొక్కడే భద్రత ఇచ్చేవాడు. దేవుడొక్కడే కష్టాన్నించి విడుదల ఇచ్చేవాడు. అదే చెప్తున్నాడు, మన ప్రాణాన్ని కాపాడతాడు. మన సమస్యల నుంచి మనకు విడుదలిచ్చి మనల్ని కాపాడతాడు. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా! 91వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. తీయండి ఒక్కసారి, 91వ కీర్తనలో చాలా చక్కగా కీర్తనాకారుడే చెప్తూ ఉన్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికని. అక్కడ 91వ కీర్తన 11వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎందుకు అంటే, నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని ఈ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటే, మనం వెళ్ళే మార్గాల్లో కనీస రాయి కూడా తగలకుండా, మనం వెళ్ళే మార్గాలన్నిటిలో కూడా మనల్ని కాపాడడానికి, అంటే మనం ఏ మార్గంలో వెళ్తున్నామో, ఎటు వెళ్తున్నామా, తూర్పు వైపు వెళ్తున్నామా, దక్షిణం వైపు వెళ్తున్నామా, ఉత్తరం వైపు వెళ్తున్నామా, పడమర వైపు వెళ్తున్నామా, ఇదంతా కూడా ఆ సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు. మన మార్గాలన్నీ ఆయనకి తెలుసు. మనం చెడ్డ మార్గంలో వెళుతున్నామా, మంచి మార్గంలో వెళుతూ ఉన్నామా, దేవుడికి ఇష్టమైన మార్గంలో వెళుతూ ఉన్నామా అని ప్రతీదీ కూడా ఆయనకు తెలుసు. ఈ రోజున దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి. చూడండి, ఎంత అద్భుతమైన వాగ్దానమో గదా! ఎంత అద్భుతమైన విషయమో గదా! మన మార్గాలలో మనల్ని కాపాడడానికంట దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నట్టుగా, తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. మనం వెళ్ళే మార్గంలో రాళ్ళున్నా, మనం వెళ్ళే మార్గంలో ఒకవేళ సమస్యలున్నా సరే, ఏ రాయి మనకు తగలకుండా దేవుడు కాపాడతాడట. తన దూతలకు దేవుడు ఆజ్ఞాపించాడట. సాధారణంగా రోడ్డు అన్నాక, లేకపోతే మార్గం అన్నాక రప్పలుంటాయి, రాళ్ళుంటాయి, లేకపోతే ముళ్ళుంటాయి, లేకపోతే మొక్కలుంటాయి, రకరకాల స్వభావాలు కలిగినవి ఉంటాయి. రాళ్ళు గుచ్చుకుంటాయి కదా! మొక్కలు సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా! బాధ కలిగిస్తాయి. ఈ రోజున మనం వెళ్ళే మార్గంలో రాళ్ళు ఉండవని కాదు. రాళ్ళుంటాయి. సమస్యలుంటాయి, ఇబ్బందులుంటాయి. రాళ్ళు వేసేవారు కూడా ఉండొచ్చు. కానీ వాటన్నిటి మధ్యలో దేవుడు మనల్ని కాపాడతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆల్రెడీ దేవుడు తన దూతలకి చెప్పాడు, నా బిడ్డ ఈ మార్గంలో వెళ్తుంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళి సహాయం చేయమని ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు. అందుకనే మన మార్గాల్లో చాలాసార్లు తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడబట్టే ఈరోజు వరకు మనం క్షేమంగా ఉన్నాం. ఈరోజు వరకు మనం
ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఈ రోజు వరకు ఇలా ఉండగలిగాము అంటే నిజంగా దేవుడు కాపాడకపోతే మనం ఏమైపోయి ఉండేవారము కదా! దేవుడు అదే మాట మనకు చెప్తూ ఉన్నాడు. మనం వెళ్ళే ప్రతి మార్గంలో, రాకపోకల్లో దేవుడు తోడుగా ఉంటాడు. అంటే మనం వెళ్ళడం, మనం రావడం, మన పోక, మనం వెళ్ళడం కూడా దేవుడికి అన్నీ తెలుసు. ఎందుకు అంటే ఆయన సర్వాంతర్యామి. ఆయన చూచుచున్న దేవుడు గదా! చూస్తాడు. కాబట్టి మనం వెళ్ళే మార్గాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా అని ఒక్కసారి మనం చూసుకుంటే చాలు. తప్పకుండా మన మార్గాల్లో మనల్ని కాపాడడానికి దేవుడు సహాయం జేస్తాడు. ప్రాణాన్ని కాపాడేవాడు. అంత మాత్రమే కాదు, సమస్యల నుంచి విడుదలిచ్చి, కొండలాంటి సమస్యల నుంచి విడుదలిచ్చి మనల్ని కాపాడేవాడు. మన మార్గాలలో గూడా మనకు తోడుగా ఉండి, ఏ రాయి కూడా తగలకుండా మనల్ని కాపాడే గొప్ప దేవుడాయన. ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. అంత మాత్రమే కాదు, పాపం చేయకుండా కూడా దేవుడు మనల్ని కాపాడతాడు. 2వ తిమోతి 4వ అధ్యాయము 18వ వచనం మనం ఒకసారి చదువుకుందామా? 2వ తిమోతి 4వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగు వ్రాయబడి ఉంది. ఏంటంటే చూడండి, ప్రతి దుష్కార్యము నుంచి దేవుడు నన్ను దేవుడు తప్పించి పరలోక రాజ్యంలో చేర్చడానికి దేవుడు నన్ను అందుకనే నియమించాడని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. చూడండి ఒకసారి 2వ తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేనని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ప్రతి దుష్కార్యము నుండి దేవుడు తప్పిస్తాడు. దుష్కార్యము అంటే చెడ్డ కార్యము. చెడ్డది ప్రతీది కూడా దుష్టుడైన సాతాను నుంచే వస్తది. ఈ రోజున దుష్టుడైన సాతానుని ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఎలాగైనా విశ్వాసులందరినీ భక్తిలో నుంచి లాగేయాలని, విశ్వాసుల నుంచి లాగేయాలని, ఎలాగైనా దేవుడికి దూరం చేయాలని వాడు తాపత్రయపడుతూనే మన మార్గాలను పాడు చేయాలని తాపత్రయపడుతూ ఉన్నాడు. కానీ మనం నమ్మిన దేవుడు ప్రతి దుష్కార్యము నుండి మనల్ని తప్పిస్తాడంట. ప్రతి చెడ్డ తలంపుల నుంచి, చెడ్డ ఆలోచనల నుంచి, చెడ్డ మాటల నుంచి, చెడ్డ నడకల నుంచి ఈ రోజున దేవుడు మనల్ని తప్పించడానికి, దేవుడు మనల్ని కాపాడడానికి దేవుడు సమర్థుడు గనుక. ఎందుకు అంటే తప్పించి మనల్ని ఎలాగైనా సరే పరలోక రాజ్యం చేర్చాలి. మనం వెళ్ళాల్సిన గమ్యం పరలోక రాజ్యం. మనం ప్రభువును కలుసుకోవాలి. పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ఏ పాపము అంటకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన పాపము మనలోకి రాకుండా మనం చూసుకోవడం మన వల్ల కాదు గానీ, పరిశుద్ధుడైన దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన కాపుదల మనకుంటే ప్రతి దుష్కార్యం నుండి దేవుడు తప్పిస్తాడు. ఇది ఏ సందర్భంలో రాశాడు అంటే అతనికి అందరూ పౌలు గారిని విడిచిపోయారంట. అందరూ కూడా విడిచిపోయి ఎవ్వరూ అతన్ని పక్షంగా ఉండలేదంట. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడే నన్ను బలపరిచాడు. దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే నాకు సహాయం చేశాడు. నేను ఎవరిని నమ్మానో వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఎవరు నా గురించి ఆలోచించలేదు. కానీ నేను నమ్మిన నా దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. పాపంలో పడిపోకుండా. సాధారణంగా ఎవరు పట్టించుకోకపోతే, ఎవరు కూడా మనల్ని కనీసం పలకరించకపోతే అనిపిస్తది. ఎందుకు ఈ జీవితం, నా జీవితంలో ఇంతమందికి ఇంత హెల్ప్ చేశాను కానీ నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని రకరకాల నెగెటివ్ థాట్స్ వచ్చి పాపంలో పడిపోతాం, నిరాశలోకి వెళ్ళిపోతాం, బెంగలోకి వెళ్ళిపోతాం, భయంలోకి వెళ్ళిపోతాం. కానీ ఈయన అంటూ ఉన్నాడు, ఎలాగైనా ప్రతి దుష్కార్యం నుంచి నా దేవుడు నన్ను తప్పించి పరలోక రాజ్యంలోకి నన్ను చేరుస్తాడు అని ఒక మంచి దృక్పథంతో పౌలు గారు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడొక్కడే పాపం చేయకుండా ఆపేవాడు. దేవుడొక్కడే పాపం చేయకుండా కాపాడే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రభువుని అడిగిన, ప్రభా, ఈరోజు ఏ పాపము నాకు అంటకుండా, ఏ చెడ్డ మాట, ఏ చెడ్డ తలంపు, ఏ చెడ్డ నడక, నీకు ఇష్టం లేనిది ఏది నేను చేయకుండా నన్ను తప్పించు. పరలోక రాజ్యానికి నేను పనికి రావాలి. ఎప్పుడు నువ్వు వస్తావో తెలీదు. ఎప్పుడు నేను చనిపోతానో నాకు తెలీదు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవా, నేనెప్పుడు నువ్వు పిలిచినా సరే రావడానికి సిద్ధంగా నన్ను పవిత్రపరచు, నన్ను
సిద్ధపరచు అన్నట్టుగా ఈయన చాలా చక్కగా నన్నెవ్వరూ పట్టించుకోకపోయినా నేను ఏ దుష్కార్యంలో పడిపోలేదు, ఏ చెడ్డ తలంపులో పడిపోలేదు. వాళ్ళ మీద ఎలాంటి చెడ్డ తలంపులు కూడా నాకు లేవు. ఎందుకంటే నన్ను పట్టించుకునే దేవుడున్నాడు. నన్ను కాపాడే దేవుడున్నాడు. నాకు సహాయం చేసే గొప్ప దేవుడున్నాడని పౌలు గారు విశ్వాసం ఉంచారు. ఈ రోజున మనం గూడా అలాంటి విశ్వాసంతో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన ప్రాణాన్నే కాపాడాడు. మన ప్రాణాన్ని కాపాడుతూ, మన మార్గాల్లో మనకు తోడుగా ఉంటూ, రాకపోకల్లో తోడుగా ఉంటూ, మన సమస్యల మధ్యలో ఆ ప్రతి కొండను ఎక్కడానికి దేవుడు సహాయం చేస్తూ, కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఒకవేళ జారిపోయినా నిలబెట్టడానికి, ఒకవేళ కింద పడిపోయినా ఆ పాదాలకి ఎలాంటి రాయి తగలకుండా కాపాడడానికి, మనం వెళ్ళే ప్రతి మార్గంలో కూడా దేవుడు తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, అదే మనం సమూయేలు రాసిన మొదటి గ్రంథము తీయండి ఒక్కసారి 23వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 23వ అధ్యాయంలో సౌలు రాజు దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదు పారిపోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్యలో 26, 27 వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి ఒక్కసారి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 23వ అధ్యాయము 26, 27 వచనం. అయితే సౌలు పర్వతం ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర ఉండి తప్పించుకుని పోవలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలనని వారిని చుట్టుకొనుచుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు తరమడం మానేసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే దావీదు జీవితంలో సౌలు తరుముతూనే ఉన్నాడు. దావీదు దావీదును తరమడం కోసం దేవుడు సౌలును రాజుగా చేయలేదు గానీ, సౌలు విషపు చూపు దావీదు మీద నిలిపి తరుముతూ ఉన్నాడు. తరుముతూ ఉంటే ఒకరోజు వచ్చిందంట. ఆ ఒక్కరోజు సరిగ్గా 23వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు గదా! పర్వతము ఈ తట్టునేమో దావీదు అతని జనులు ఉన్నారు. పర్వతము ఆ తట్టునేమో సౌలు అతని జనులున్నారు. మరణం చాలా దగ్గరకొచ్చింది. రాజుగారంటే ఆయుధాలుంటాయి. రాజుగారుంటే కత్తులుంటాయి. రాజుగారి దగ్గర సైన్యం ఉంటది. కానీ దావీదు దగ్గర ఉన్న వాళ్ళంతా అందరూ బలహీనులే. దావీదు దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అంత బలవంతులు ఎవరూ లేరు. కానీ ఇక్కడ బలవంతునికి, బలహీనునికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో దేవుడు చూడండి ఎంత అద్భుతం చేశాడంటే దావీదుకి మరణం చాలా దగ్గరకొచ్చేసింది. ఇంకా కొద్ది క్షణాల్లో సౌలు దావీదును పట్టుకొని చంపేస్తాడేమో! అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక దాసుడొచ్చాడంట. వచ్చి, అయ్యా ఫిలిష్తీయులు పడుతున్నారు మన మీద, దావీదును తరమడం మానేసి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళు అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సౌలు పని అది కాదు. కానీ ఈ రోజున మనం కూడా అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక కష్టాలు, అనారోగ్యాల చేత, సమస్యల చేత, ఆర్థికపరమైన ఇబ్బందుల చేత తరుమబడుతూ ఉన్నాం. ఇటెళ్తే ఇటెళ్తే గొయ్యి, అటెళ్తే నుయ్యి అన్నట్టుగా చాలాసార్లు చాలామంది విశ్వాసులు తరుమబడుతూ ఉన్నారు. ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నిజంగా దేవుడు మనల్ని కాపాడకపోతే, మన ప్రాణాన్ని కాపాడకపోతే మనం ఏమైపోతామో కదా! దేవుడు దావీదుని కాపాడినట్టుగా మనం చూస్తాము. సౌలు వెంటనే తరమడం మానేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడొక్కడే మన ప్రాణాన్ని కాపాడేవాడు. మన మార్గాల్లో కూడా మనకు తోడుగా ఉండి ఏ రాయి కూడా తగలకుండా కాపాడే గొప్ప దేవుడు మనం నమ్మిన గొప్ప దేవుడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. అదే సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయంలో చూడండి, 25 32వ వచనం కూడా చదువుతున్నాను. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకే నిన్ను పంపిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినము నా ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నువ్వు ఆశీర్వాదమునందుదువుగాక అని అబీగయిలుతో చెప్తూ ఉన్నాడు. నాబాలుకి దావీదు ఎంతో హెల్ప్ చేశాడు. ఆ మాయోను అరణ్యంలో హెల్ప్ చేస్తే నాబాలు కనీసం దావీదు చిన్న సహాయం అడిగితే ఆ సహాయాన్ని నిరాకరిస్తే దావీదును నాబాలును చంపాలని ప్రయాణమవుతూ ఉంటే సరిగ్గా నాబాలు భార్య అయిన అబీగయిలు దగ్గరకు వచ్చి, అయ్యా క్షమించండి అని
దావీదు పాదాలు పట్టుకున్నప్పుడు దావీదు చెబుతున్న మాట, అయ్యా నేను పగ తీర్చుకోకుండా ఇశ్రాయేలుల దేవా నన్ను ఆపినందుకు వందనాలు, పాపం చేయకుండా ఆపినందుకు వందనాలు, పగ తీర్చుకోకుండా ఆపినందుకు వందనాలు, చెడ్డ మాటలు పలకకుండా ఆపినందుకు వందనాలు, చెడ్డ పనులు చేయకుండా ఆపినందుకు వందనాలు అన్నట్టుగా ఇశ్రాయేలుల దేవుణ్ణి దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. పాపము నుంచి పాపము చేయకుండా దేవుడు ఒక్కడే కాపాడేవాడు. చూడండి ఇక్కడ అంటూ ఉన్నాడు, దాన్ని దేవుడు తప్పించాడు. ఎందుకు అంటే, నేను ఒకవేళ అబీగయిలు అడ్డా రాకపోతే ఆ రోజు నాబాలుకి ఒక్కడు కూడా లేకుండా చేస్తానని అదే దృక్పథంతో వచ్చాడు. కానీ అబీగయిలు అడ్డుపడి దావీదును ఆ పని చేయకుండా దేవుడు ఆపేశాడు. ఎందుకు అంటే, పాపం చేస్తే మనం దేవుడికి దూరం అయిపోతాం. పాపము మనిషిని దేవుడికి దూరంగా చేస్తుంది. కానీ ఈ రోజున ఆ పాపం చేయకుండా దేవుడు నన్ను ఆపేశాడమ్మా, ఆ దేవుడికి స్తోత్రం అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా అదే ప్రార్థన చేయాలి. దేవా, చెడ్డ పనులు చేయకుండా పగ తీర్చుట నా పని కాదు, లేకపోతే చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను భద్రంగా ఉంచు, కాపాడు అని దేవుణ్ణి మనం వేడుకుంటే, దావీదుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయము చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. 94వ కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 94వ కీర్తన ఒకసారి తీస్తారా? 94వ కీర్తన 18వ వచనం చదువుతూ ఉన్నాను. నా కాలు జారునని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అని చెప్తూ ఉన్నాడు. నా కాలు జారిపోయిందని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ దేవా నీ కృప నన్ను బలపరిచి నన్ను సంరక్షిస్తూ ఉంది. నిజంగా నీ కృప లేకపోతే నేను ఏమైపోతానో కదా. అంటే దావీదే అలాగంటే మనం కూడా చాలాసార్లు జారిపోయే పరిస్థితి, భక్తిలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, ఆ కొండల ఉన్నతమైన స్థానంలోకి ఎక్కి కూడా మళ్ళీ కిందకు పడిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కను ఆయన నీకు నీడగా ఉండునని ఇందాక 121వ కీర్తన 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఆ కుడి ప్రక్క ఆయన కృప మనకు నీడలా వెంబడిస్తే మన కాలు జారకుండా, మన పెదాలు జారకుండా, మన మాట జారకుండా, మన యొక్క చేతులు జారకుండా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, కాపాడే బాధ్యత ఆయనది గనుక, ఆయన బాధ్యత తీసుకున్నాడు గనుక, మనం కూడా ఆయన చిత్తంలోకి వచ్చాము గనుక, ఆయన పిల్లలమయ్యాం గనుక, మనల్ని కాపాడే బాధ్యత ఆయనది గనుక, ఆయన దగ్గరికి మనం వచ్చాము గనుక ప్రతిదీ ఆయన చూసుకుంటారు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, ధైర్యం తెచ్చుకుందాం. దేవుడికి ఇష్టం లేని మార్గాల్లోకి వెళ్లకుండా దేవుడు సహాయం తీసుకొని ఏ పాపము అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి సహాయంతో పాపాన్ని జయిద్దాం. దేవుడి సహాయంతో కొండలాంటి సమస్యలను కూడా జయిద్దాం. దేవుడి సహాయంతో మన జీవితాల్లో ప్రతి మార్గంలో దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. మరి అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక్కసారి నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ మాటను బట్టి నాయన మీకు వందనాలు నాయన. యెహోవాయే నిన్ను కాపాడతాడు, నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉంటారని వాగ్దానం చేసినందుకు వందనాలు. ఈరోజు మేము కూడా మీరు మా యందు ఆనందించేలాగా, ఏ పాపము అంటకుండా నా తండ్రి జీవించగలిగే కృపను మాకు దయచేయము. నీకు ఇష్టం లేని మార్గాలలో వెళ్లకుండా, నీకు ఇష్టమైన మార్గాలలో నడవడానికి ప్రతి దుష్కార్యం నుంచి మమ్మల్ని తప్పించు తండ్రి. ఆ రోజు పౌలు గారు ప్రార్థించినట్లుగా ఈరోజు మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి దుష్కార్యం నుంచి మమ్మల్ని తప్పించి పరలోక రాజ్యానికి మమ్మల్ని చేర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎక్కడెక్కడ మేము జారిపోవాలని సాతానును ఎలాంటి మార్గాలు వేశాడో మాకు తెలీదు. పొంచి ఉన్న ప్రతి సాతాను తంత్రాల నుంచి మాకు విడుదల ఇవ్వండి నాయన. మాకు నెమ్మది, సమాధానము దయచేయండి. మా భద్రత మీలోనే ఉంది, మా క్షేమం మీలో ఉంది, మీలోనే ఉంది. దావీదు తరుమబడుతూ ఉన్నప్పుడు ఎలాగైతే సౌలు బారి నుంచి మీరు నాయన విడుదల చేశారో, మమ్మల్ని కూడా తరుమబడుతున్న మేము కూడా, నాయన సమస్యల చేత తరుమబడుతున్న మేము కూడా నాయన నీ యొక్క సహాయం తీసుకొని మమ్మల్ని కూడా ఆ రోజు దావీదును కాపాడినట్లుగా మమ్మల్ని కూడా మీరు కాపాడగలరని విశ్వాసం మాకు దయచేయము తండ్రి. నీ కృపకు
అప్పగించుకుంటూ ఈ రోజంతా కూడా మాకు సహాయము, నీ దయ, నీ కృప మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద మెండుగా ఉంచుము తండ్రి. ఆయన మా మార్గాల్లో మాకు తోడుగా ఉండండి, మా రాకపోకల్లో తోడుగా ఉండండి, మా ప్రయాణాలలో తోడుగా ఉండండి, మా పనులలో మాకు తోడుగా ఉండండి. నీ తోడును అనుభవించడానికి మాకందరికీ సహాయం చేయమని నీ కృపకు అప్పగించుకుంటూ రేపటి దినం కోసం వాళ్ళు సిద్ధపరచము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పారు కదా, చాలా సంతోషం. మరొకసారి మీకు అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ లైవ్లో జాయిన్ అయ్యి ఉన్న మిమ్మల్ని అందరినీ, తర్వాత చూడబోతున్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి. మీరు దీవించబడుతూ ఉంటే కామెంట్ పెట్టండి, అలాగే షేర్ చేయండి. అనేక మంది దీవించబడినట్లుగా మన ప్రయత్నాన్ని మనం చేద్దాం. అనేక మందికి మన మినిస్ట్రీని పరిచయం చేయండి. అనేక మంది దీవించబడినట్లుగా మనం కూడా వారికి తోడ్పడదాం. వారి రేపటి దినం నేటి దేవుని మాట అనే శీర్షికలో మనలా కలుసుకునేంత వరకు దేవుడు మహాకృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.